హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్షియాస్ హిందూ డివైన్. ఈ అమ్మాయి ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికి తీసుకెళ్తుంది అని అనుకుంటున్నారా? అదేనండి, సత్యయుగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ఇంకా ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనల్ని కాపాడడం కోసం ప్రతి యుగంలో ఒక అవతారాన్ని ఎత్తి ఆ యుగానికి అంతటికి ప్రత్యక్ష దైవంగా వాళ్ళు మనల్ని కాపాడుతున్నారని మనందరికీ తెలిసిందే కదా. సో ఈ కలియుగంలో పుట్టిన మనం కనీసం ఒక్కసారైనా స్వామివారిని దర్శించకపోతే అసలు ఈ జన్మ ఎందుకు చెప్పండి. నేనైతే నా చిన్నప్పటి నుంచి కూడా స్వామివారిని ఎప్పుడు దర్శించుకుంటానా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానండి. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నేను తిరుమల కొండకి వచ్చి స్వామివారిని దర్శించుకునే రోజు కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆ టైం అయితే వచ్చేసింది, కానీ నేను తిరుమలలో ఎంటర్ అయ్యే టైంకి ఇలా చీకటి పడిపోయింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నేను తిరుమలకి రావడం ఇదే మొదటిసారి. అయితే మనం ఎన్నిసార్లు స్వామివారిని దర్శించుకున్నప్పటికీ కూడా మనం మొదటిసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఉండే అనుభూతి అయితే అది మాటల్లో చెప్పలేము కదా. ఇంకా ఒక్కొక్క మెట్టు స్వామివారికి దగ్గర అవుతున్న కొద్ది అయితే నా ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవాలి. దాదాపుగా నేను చాలా సంవత్సరాల నుంచి కూడా తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానండి. ఇంకా ఇన్ని సంవత్సరాలకి స్వామివారు నన్ను ఆహ్వానించారని నేను అనుకుంటున్నాను. సో స్వామివారిని ఇంకొద్ది గంటల్లో దర్శించుకోబోతున్నాననే హ్యాపీనెస్ అయితే నాకు చాలా 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 కొత్తగా అనిపించింది. చాలా బాగుందండి.